ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీఓ గారు, అదేవిధంగా పార్టీ పెద్దలందరికీ, అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా రాబోయేటటువంటి కాలంలో ఉపాధి హామీ పథకంలో జరిగేటటువంటి మార్పులు, అదేవిధంగా ఆ పథకం ద్వారా మనకు వచ్చేటటువంటి మరి సహాయం, వీటన్నిటిని గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరుపుకొని గ్రామంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ గ్రామ సభల ద్వారా ఆమోదం తెలుపుకొని రాబోయేటటువంటి ఈ సంవత్సర కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ కార్యక్రమాల్ని మనం ఈ సంవత్సర కాల ప్రణాళికలో రూపొందించుకొని వాటిని అమలు జరిగేటటువంటి విధంగా మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతకుముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అని ఈ యొక్క పథకానికి ఆ పేరు ఉండేది. రీసెంట్గా పార్లమెంటులో దీనిని వికసిత్ భారత్ జీరామ్జీగా పేరును మార్చుతూ, ఏదైతే ఉపాధి హామీ పథకంలో గతంలో 100 రోజులు పని దినాలు ఉంటే ఈ పథకం ద్వారా 125 రోజులు పని దినాలు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొని రావటం జరిగింది. దీంట్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకుముందు జరిగినటువంటి ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులే కాకుండా దీంట్లో ఎక్కువగా కూడా మెటీరియల్ కాంపోనెంట్ పనులు కూడా ఈరోజు మనం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా కూలీ డబ్బులు లేట్ అయినా, ఆలస్యమైన ఆ యొక్క డబ్బులు రావాల్సిన వాళ్ళకి పరిహారం అంటే వడ్డీతో సహా చేసినటువంటి పనులకు బిల్లులు ఆలస్యమైతే పరిహారం కూడా కల్పిస్తూ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ప్రత్యేక చట్టంలో కూడా తీసుకుని రావడం జరిగింది. ఈరోజు మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం గ్రామాల్లో. ఈరోజు దీని ద్వారా అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, మరి పాఠశాల భవనాలు కానీ, సైడ్ రైన్స్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా మరి నీటిని ఒడిసిపెట్టేటటువంటి కార్యక్రమాలు, వర్షపు నీటిని ఒడిసిపెట్టి అంటే ఫామ్ పాయింట్స్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ, వాటర్ షెడ్స్ కానీ, అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మరి వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ద్వారా మనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకని